అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టి పెట్టింది. అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేసే ప్లాన్లో ఉంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సంస్థాగత నిర్మాణ లోపాలే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మైనస్గా మారాయా? పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల్లో కేడర్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన ఎలా ఉంది? వాజ్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. వరుసగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ ఓటమిని సమీక్షించుకుంటోంది. దీనిలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ క్షేత్రస్థాయి నేతల అభిప్రాయాలను సేకరిస్తుంది. పార్టీ నిర్మాణ లోపాలను మెజారిటీ కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తెస్తున్నారు. ఇప్పటికైనా నిర్మాణం మీద దృష్టి పెట్టకపోతే మనుగడ కష్టమని పెద్దల ముందే కుండబద్దలు కొడుతున్నారు. సాధారణంగా సంస్థాగత నిర్మాణమే పార్టీలకు బలం. పటిష్టంగా ఉన్న పార్టీ ఎన్నికల్లో ఓడినా వేగంగా పుంజుకునే అవకాశాలుంటాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీ బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీగా ఎదిగింది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అందుకు భిన్నం. తెలంగాణలో ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తరువాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా ఇతర పక్షాల నుంచి చేరికలను ప్రోత్సహించింది. వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేర్చుకుంది. ఆపరేషన్ ఆకర్షలో పడి పార్టీ నిర్మాణాన్ని బీఆర్ఎస్ పెద్దలు గాలి కొదిలేశారు అనే విమర్శలు క్యాడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల పనితీరు, నిర్మాణంపై అధ్యయనం చేస్తామని అధినేత చెప్పారు. దశాబ్దాలుగా ఆ పార్టీలు ఎలా మనుగడ సాగిస్తున్నాయనే అంశంపై స్టడీ చేయాలనుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ కె కేశవరావు నేతృత్వంలో కమిటీని పంపించి ద్రవిడ పార్టీల సిద్ధాంతం, అస్తిత్వం పైన రీసెర్చ్ చేసి ఆ విధానాన్ని బీఆర్ఎస్ బలోపేతానికి అప్లై చేయాలని కేసీఆర్ భావించారు. కానీ ఏమైందో ఏమో గాని అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 8 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్షులను నియమించలేదు. పునర్విభజన తరువాత 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం బీఆర్ఎస్ నిర్మాణానికి అవరోధంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటును గాలి కొదిలేసిందనే విమర్శలున్నాయి. అలానే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది. ప్రభుత్వ పథకాల అమల్లో బీఆర్ఎస్ మండల, గ్రామ స్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలొచ్చాయి. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపిందని పార్టీ అధినాయకత్వం గ్రహించింది. బీఆర్ఎస్ ని తెలంగాణ సిద్ధాంత, భావజాలం కలిగిన పార్టీగా నిర్మించలేకపోయారనే టాక్ సైతం ఉంది. ఉద్యమకారులను పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో వారు కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమయ్యారు. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలతో పాటుగా అనుబంధ విభాగాలను సంస్థాగతంగా బలోపేతం చేయటంలో విఫలమయ్యారు అని కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకొస్తున్నారు. పార్టీ పేరు మార్పు ప్రభావం సైతం అసెంబ్లీ ఎన్నికలపై పడిందనే భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ అనే పేటెంట్ హక్కుని బీఆర్ఎస్ కోల్పోయినట్లయిందని క్షేత్రస్థాయి నేతలు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఓపెన్ గానే చెబుతున్నారు. కింది స్థాయి నేతల ఫీడ్బ్యాక్ తో బీఆర్ఎస్ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత కోసం నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం చేస్తామని అగ్రనేతలు చెబుతున్నారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న వారికి కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. త్వరలోనే మండల, జిల్లా కమిటీలు వేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ అధినేతలకు కనువిప్పు కలిగిందని క్యాడర్ చెబుతోంది. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.